మొత్తం మీద ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు చాలా ఉత్కంఠగా జరిగిన విషయం తెలిసింది. ఎందుకంటే, ఇటు కూటమి సభ్యులు గాని, అటు వైసీపీ సభ్యులు గాని తమ లెక్కలు చూపించుకోవడానికి ప్రజల నాడి పసిగట్టేందుకు చాలా రకాలుగా, చాలా విధంగా ప్రయత్నించారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఈసారి 2024 అసెంబ్లీ ఎన్నికలంటే ఒక దేశాన్ని ఊపేశాయని తెలుసుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాలు కూడా ఈసారి ఏపీ వైపే చూసాయని కూడా మనకందరికి తెలిసిందే. ఏది ఏమైనా మరికొద్ది కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కాబోతున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అసలు ఏంటంటే ఓటరు ఏదైతే ఉందో తన ఓటుని ఎవరికి వినియోగించిండో అవన్నీ ఎగ్జిట్ పోల్స్ కిందకే వస్తాయి. ఈ రోజు మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కాబోతున్నాయి. 2019లో చూసుకుంటే మనకు వైసీపీ విజయకేతనం ఎగరవేసింది. ఎందుకంటే అప్పుడు దాదాపు 151 సీట్లు సాధించి తెలుగు రాష్ట్రంలోనే ఒక ప్రభంజనం సృష్టించింది వైసీపీ పార్టీ. ఇటు చూస్తే టీడీపీ పార్టీ తన ఉనికిని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి ఒక కూటమిగా ఏర్పడి వైసీపీని ఢీకొట్టింది. ఏది ఏమైనా కానీ ఈ రోజు జరగబోయే 6:30కు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవబోతున్నాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ లో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఆ ఎగ్జిట్ పోల్స్ బట్టే ఏపీలో ఎవరు విన్ కాబోతున్నారని మనకు తెలుసుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ మాత్రము అన్ని సర్వేలు ఒకలా ఉంటాయని చెప్పుకోవద్దు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి మనకు కొన్ని సర్వేలు మాత్రమే నిజంగా సర్వే చేసి ప్రజల నాడి ఏంటి అని చూసి ఆ ఎగ్జిట్ పోల్స్ అనేది రిజల్ట్ చేస్తున్నాయి. కొన్ని సర్వేలు మాత్రం బెట్టింగ్స్ కానీ ఈ బెట్టింగ్స్ పాల్పడే సభ్యులకు కానీ వాళ్ళకు మాత్రమే అనుకూలంగా పనిచేసి వాళ్ళకు వాళ్ళకు మాత్రమే చేతునిచ్చే విధంగా ఆ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ మాత్రము ఓవరాల్ గా ఇండియాలో చూసుకుంటే మాత్రం ఇండియా టుడే ఈ సర్వే మాత్రము చాలా నిక్కచ్చిగా తన సర్వే చేసి ప్రజలకు ఈ పార్టీ గెలవబోతుందని ఎగ్జిట్ పోల్స్ లో తన ఫలితాలను విడుదల చేస్తుంది. ఈ రోజు జరగబోయే 6:30కు మరి ఇండియా టుడే ఎవరిని పీఠాన్ని అధిగమించే ఛాన్స్ అని చెప్తుంది. ఈ రోజుతో మొత్తం మీద ఇండియాలో చూసుకుంటే ఈ సార్వత్రిక ఎన్నికలు గాని, పార్లమెంట్ ఎన్నికలు గాని ముగుస్తున్నాయి. 5 గంటలకు ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే 6:30కు ఎగ్జిట్ పోల్స్ ఉంటాయని మనకు తెలుసు. ఇది 2019 చూసుకుంటే మాత్రము ఇండియా టుడే చాలా నిక్కచ్చిగా చెప్పింది. వైసీపీ పార్టీ 2019లో విజయకేతనం ఎగరవేస్తుందని కూడా అప్పుడు తన ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించిన విధంగానే రిజల్ట్స్ రోజు కూడా దాదాపు 151 సీట్లతోనే తన విజయకేతనం ఎగరవేసింది. మరోపక్క చూసుకుంటే సిపిఎస్ సర్వే అంటే ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది. కానీ సిపిఎస్ సర్వేస్ వాళ్ళు కూడా వాళ్ళ సర్వేస్ ను చాలా నిక్కచ్చిగా సర్వే చేసి ప్రజల నాడి ఎవరి వైపు ఉంది అని చెప్తున్నారు. ఈ 2 సర్వేలు చూసుకుంటే 2019లో 2 సర్వేలు కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా తీర్పునిచ్చాయి. అనుకున్నట్టుగానే వైసీపీ పార్టీ అధికారంలో వచ్చింది. కానీ 2019 నుంచి 2024 వచ్చేసరికి ప్రజల నాడి ఎలా ఉందో కూడా ఈ 2 సర్వేలు చేసి తమ సర్వేని వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే 2019లో వైసీపీ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందన్న ఇండియా టుడే ఇప్పుడు 2024లో కూడా వైసీపీ పార్టీ మళ్ళీ అధికారం దక్కించుకోబోతుందని తన తీర్పును ఇప్పటికే కొన్ని సర్వేల ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే 2024లో కూడా ఇండియా టుడే తన తీర్పును వెల్లడించింది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ కాకముందుకే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కాకముందుకే సర్వేలు చేసినాక కూడా ఇండియా టుడే వెల్లడించింది ఈసారి మళ్ళీ వైసీపీ పార్టీ అధికారం దక్కించుకుంటుందని. కానీ ఏపీ ఈ సిపిఎస్ సర్వే మాత్రము ఈసారి వైసీపీ తన అధికారం దక్కించుకోలేకపోతుంది. దీనికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఏపీలో ఏం చేయుత లేదు, ఏం లబ్ధి చేకూర్చలేదు, ఏం పథకాలు ఇచ్చినంత మాత్రాన ఏపీ బాగుపడలేదు. ఏపీ ప్రజలకు కావాల్సింది పథకాలు కాదు, చేయుత అని కూడా సిపిఎస్ సర్వే వెల్లడించింది. సిపిఎస్ సర్వే మాత్రము ఈసారి 2024లో కూటమిదే విజయము. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళు అధికారం దక్కించుకోబోతున్నారు. 2019లో సిపిఎస్ సర్వే వైసీపీకి పార్టీ అధికారంలోకి వస్తున్న సర్వే 2024లో మాత్రము కూటమి విజయం సాధిస్తుంది. జూన్ 4న వెలువడే ఫలితాల్లో కూడా కూటమి తన విజయం సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కూడా సిపిఎస్ సర్వే వెల్లడించింది.